ఏంది చూడు. ఇన్ని పైసలా? అమ్మ తోడు, జిందగీలో ఇన్ని పైసలు చూస్తా అనుకోలేదు కాకా. గా మొత్తం పైసలు నీవే. ఏ ఊకో కాకా, మజాక్ చేస్తున్నావు. ఈ పైసలు అడ్వాన్సే, పనైనాక మస్తు పైసలు. ఎవరినన్నా లేపాలనా కాకా? చాలా పెద్ద మనిషి, మామూలుగా అయితే వేయలేం. కానీ ఓ సెకండ్ సెటప్ ఉంది ఆయనకి. ప్రతి బుధవారం అడిగిపోతాడు. సెక్యూరిటీ కూడా తక్కువ ఉంటది, ఆరాంసే లేపేయచ్చు. లైఫ్ సెటిల్. లైఫ్ సెటిల్ అవుతుందంటే లేపేయచ్చు కాకా. మార్ ముంతా చోడ్ చింత అని పేరేంది కాకా? పేరెందుకురా బాయ్, చంపేటప్పుడు నువ్వే చూస్తావు కదా. అక్కడ మీటింగ్ దగ్గర మన వాళ్ళంతా రెడీగా ఉన్నారా? మనకి ఎంత మంచి పేరున్నా పని జరగదు. మనం పవర్లోకి రావాలంటే జనాల్ని డబ్బుతో కొట్టాల్సిందే. మన జనాల్ని తీసుకెళ్లి అక్కడ గొడవ చేయండి. వాళ్ళ మీటింగ్ జరగకూడదు. ఎవరు నువ్వు? పెద్దిరెడ్డి పంపించాడా నిన్ను? ఈ కాశీ విశ్వనాథ్ మీద కంతిస్తావా? అంత మొగనివా? కాల్చే దమ్ముందా? అయ్యా! 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 కాకా ఏంద్రా? నేను కాల్చినప్పుడు ఆడు నవ్విండు కాకా. ఫిదా అయిపోయినానికి మొగోడు కాకాడు. గాడ నిన్నెవరు చూడలేదు కదా. లే, అర్జెంటుగా నీ పోరిని తీసుకుని అండర్ గ్రౌండ్ పో. మిగతా పైసలు నేను కలెక్ట్ చేస్తా. బా రాజా, జల్దీ పోదాం. ఏడికి? హనీమూన్. పెళ్లిగాక ముందు హనీమూన్ ఏంద్రా? ఈ మధ్య ముందు హనీమూన్లు అవుతున్నాయే, ఓహో. ఆ తర్వాత పెళ్లి అయితే అవుతుంది, లేకుంటే లేదంట. ఓ సమానా అట్లా ఉంది. మళ్ళా ఏం చేస్తాం, ఫాలో అవుతాం. ఏయ్, సరేపా, బాగా బీచ్కి పోదాం. ఏం చేస్తావురా బాగా బీచ్ లో? నీకు పిచ్చెక్కిస్తా, నువ్వు మళ్ళా రావు. అబ్బా, అవు. ఇవాళ డీప్గా చూసిన నీ కళ్ళలా నాకు నా ఇల్లు కనిపించింది. 2-3 పిల్లలవి కనిపించారు. सर, शंकर का पता चल गया. कहाँ है? गोवा में. एक बियर दे. जी साहब.
కొట్టాల్సిందే. చాంద్రి దిస్ ఇస్ గోవా పోలీస్. చాంద్రి సార్ దిస్ ఇస్ చాంద్రి పాస్పోర్ట్. చాంద్రి 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 एक्स मिनिस्टर तुम्हारा है, भाग के इधर आया. इन्फॉर्मेशन क्यों नहीं दिया? చాంద్రి ఎవరురా నువ్వు? నా పోరం చేసిందిరా. చాంద్రి చాంద్రి చూడు. చాంద్రి 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 ఏంది బిడ్డ ఏడతావు? ఏడకు, గజ్బల్ వచ్చింది, దిగు బిడ్డ. కాకా రే నువ్వేంద్ర ఇడికొచ్చినావు? పోలీసులు చూస్తే పోలీసులు ఏం చేయరు కాకా. ఏమన్నా చేస్తే నమ్మినోళ్లే చేయాలి. బిడ్డ నువ్వేమో జైల్లో ఇరుక్కున్నావు, నీ పోరేమో పోయింది. నేను మస్తు బాధపడ్డా బిడ్డ. అంత బాధపడితే మొత్తం ఏడాదిలా చూడు నీకు ఎగ్ బార్ బీరాలి. అయ్యో గది కాదు బిడ్డ, నేను పనిలో ఉండి లైఫ్ సెటిల్ అవుతుందంటే మనదనుకున్నా కాకా. నీ ఒక్కందని ఇప్పుడే సమజైంది కాకా. చిన్నప్పటి సంధి నీతానే పెరిగినా, నువ్వేం చెప్తే అది కండ్లు మూసుకుని చేసిన. కాకా చెప్పిండు నేను చేయాలి, అవునా కాదా? అది కాదు శంకర్, మధ్యలో నా పోరు పోయిందా లేదా? పోలీసులకు నేనేం చెప్పలే శంకర్. నేను అడిగినా కానీ నువ్వే చెప్తున్నావు. నన్ను ఎంత కమ్మినావో కూడా అడగా కాకా. ఒక్కటి అడుగుతా, వెనకెవడున్నాడో చెప్పు. నాకు కూడా తెలియదు శంకర్. 2-3 ఉన్నారు. గాలు కూడా నాకు ఫోన్లోనే కాంటాక్ట్ చేసిండు. నాకు ఇచ్చిన పైసలు ఫోన్ లాకెంచి వచ్చినాయా? అరే చెప్తే అర్థమైతలే. వెనకాల పెద్ద పెద్దలు ఉన్నారు. వాళ్ళని గాని ఇప్పుడు గెలికితే నన్ను నిన్ను ఇద్దరిని చంపుతారు. నేను పోతే పర్వాలే, నువ్వు పోతే ఎట్లా? ఎవరు మీరు? పోరేమ్మా, Who the hell are you, man? పోని. వద్దు శంకర్, కాకా పబ్లిక్ లో ఉన్నాం, నాకు అస్సలు టైం లేదు. దాని పేరేందో చెప్పు. చెప్పండి రా. ఏయ్, చెప్. అని పాకెట్లో ఏముందో చూడు. హలో సారా చెప్పు. Arun, where are you, Arun? What happened? Someone is shot dead in my car. What? Please come fast. Okay, I'm sending the cops. Be there.
ఈ రోజు హైటెక్ సిటీ దగ్గర జరిగిన కారు ప్రమాదంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఆ వ్యక్తి పేరు హవాలా ప్రకాష్ గా పోలీసులు గుర్తించడం జరిగింది. తీయండి. శంకర్ చంపింది ఇతనే సార్. పేరేంటి? కాకా అంటారు. శంకర్కి ఈడికి ఏంటి సంబంధం? శంకర్ కి సుపారీ ఇచ్చింది ఈడే. ప్రకాష్ అనేవాడు ఎవడపోయారన్నారు? అది సిబిఐ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు సార్. వాడికి వీడికి ఏమైనా లింక్ ఉందా? తెలియదు సార్. కనుక్కోండి. లెట్స్ ఫైండ్ అవుట్. షూర్ సార్. హే సారా, లిసన్ టు దిస్. పింకీ, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఆ శంకర్ని తలుచుకుంటేనే భయం వేస్తోంది. నా కళ్ళ ముందే ఒక మనిషిని చంపేశాడు అరుణ్. వాడి ప్రొఫెషనే అది. అండ్ గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందని ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. శంకర్ దుర్మార్గుడే, కానీ వాడికంటే దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి లాగాలి. ఇలాంటి వాళ్ళని డీల్ చేస్తున్నావు నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు అరుణ్. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. పింకీ, ఎప్పుడేం జరుగుతుందో నాకు తెలీదు, బట్ దిస్ ఇస్ మై జాబ్. నా ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత లీవ్ పెట్టేస్తా. 2 months బ్రేక్, అబ్రాడ్ వెళ్ళిపోదాం. Feb 14th మన మ్యారేజ్. మాజీ ముఖ్యమంత్రి కాశీ విశ్వనాథ్ మర్డర్ కేసులో జైలు నుంచి తప్పించుకున్న శంకర్ వెతుకుతున్న పోలీసులు. ఈ కేసు విషయమై సిబిఐ చేస్తున్న దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. అసలు నిందితులు ఎవరనేది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. దేవా, ఆ శంకర్ ఒక్కడే కాదు, ఆ పెద్దిరెడ్డి వాళ్ళ అన్నతమ్ములు మొత్తం జైలు లెక్క పెట్టాలి. చాందీ రూమ్ కి కావాలి. మా ఆయన ఊళ్ళో లేడు బాబు. తాళం ఎక్కడ పెట్టాడో కూడా నాకు తెలియదు. సుత్తుందా? దేనికి? పాలకు కొడతా. ఎన్ని దినాలైందే నేను చూసి. నువ్వు లేక ఇన్నాళ్ళు ఏడిచినా ఒక్కసారి నేను చూడంగానే దిల్ ఖుష్ అయిందే. మస్తున్నావు జుమ్కాలతో. ఈ ఫోటో తీసింది నేనే, జర నన్ను బి యాద్ పెట్టుకో. అన్నా, నువ్విచ్చిన ఫోన్ మొత్తం డీకోడ్ చేయించిన, దొరికిండాడు. వాని పేరేంది? జమాల్. జమాల్.